సామాజిక మాధ్యమాలు సమస్య. అయ్యా, సామాజిక మాధ్యమాలలో పడి చదువులో వెనకబడిపోయాను. సమయం అంతా తెలియకుండానే గడిచిపోతుంది. చదువుకోవాలన్న ఆకాంక్ష బాగా ఉన్నా ఎప్పటికప్పుడు చుట్టూ జరుగుతున్న విషయాలలో పడి ఆ ప్రభావానికి తల ఒగ్గి కాసేపాగి చదువుకుందాంలే అనుకుంటూ ఏ రోజుకా రోజు సమయం అంతా అలా గడిపేస్తున్నాను. ఇంట్లో వాళ్ళు చెప్పినా వినలేని పరిస్థితి వచ్చేసింది. ఈ సోషల్ మీడియాలో నుండి ఎలా బయటపడాలో తెలియట్లేదు అని అడిగిన సమస్యలకు వివరణ చూద్దాము. 21వ శతాబ్దంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ చుట్టి పాతాళానికి విసిరేస్తున్న అతి భయంకరమైన వైరస్ ఏమిటో తెలుసా? సామాజిక మాధ్యమాలు. అన్ని వైపుల నుండి మానవాళిని చుట్టుముట్టి మరో లోకంలో విహరింపచేస్తూ నిజ జీవితాన్ని మట్టిపాలు చేస్తున్నది ఈ విషం. పూర్వం అంటే ఒక 20 సంవత్సరాల క్రితం సమాజంలో ఏమి జరుగుతుందో అన్నది కేవలం సమాచార పత్రికలు, ప్రసార మాధ్యమాలు, ఫోన్, పేజర్, టీవీ, రేడియో మొదలగు ద్వారా మాత్రమే తెలుసుకునేవాళ్ళం. ఇంకొక ఆధారం లేదు. కానీ గత దశాబ్ద కాలంలో జరిగిన ఆవిష్కరణల్లో మానవ జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసిన వాటిలో ఈ సామాజిక మాధ్యమాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. మునుపు సినిమా పాటలు చూడాలి అంటే ప్రతి శుక్రవారం దూరదర్శన్ ఛానల్లో వచ్చే చిత్రలహరి కోసం వేచి చూసేవాళ్ళం. నాకు ఇంకా గుర్తు, నేను చదువుకునే హాస్టల్లో ఉన్న సుమారు 200 మంది విద్యార్థులు ఒక హాల్లో ఉన్న టీవీ ముందు మూగి కూర్చునేవాళ్ళం. ఇక మిగతా సమయం అంతా కూడా కాలేజ్, చదువు, ట్యూషన్, వారానికి ఒక సినిమా ఇలా సాగిపోయేది. ఆ కాసింత డీవియేషన్కే పరీక్షల్లో తప్పేవాళ్ళం. చాలా భయంకరమైన అనుభవాలు అవన్నీ. నేడు ఒకసారి చుట్టూ చూస్తే దేనికి ఎదురు చూడనక్కర్లేదు, ఎవరి కోసం వేచి ఉండక్కర్లేదు. అసలంతా కన్ను మూసి కన్ను తెరిచే లోపుగా క్షణాల్లో మన ముందు ప్రత్యక్షం అవుతుంది. నీకేమి కావాలంటే అది నీ ముందు వాలిపోతుంది, మరో లోకంలోకి తన్నుకొని తీసుకెళ్తుంది. ఇక సాంకేతిక సంస్థల వాళ్ళు తమ వంతుగా గంటకు ఒక వినూత్న ప్రయోగంతో అందరినీ వెర్రెత్తించి పిచ్చివాళ్లలాగా మార్చేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్, పబ్జీ, టిక్ టాక్, ఫేస్ టైమ్, అమెజాన్, మూవీస్ ఆన్లైన్ ఇలా ఒకటేమిటి, సమయం ఉండాలే కానీ రోజుకి 30 గంటల పాటు ఈ మాధ్యమాలలోనే మన జీవితం గడిపేయొచ్చు. వీటి నుండి బయటపడటం అటుంచి వీటితో పాటు మన ఫోకస్ని విడవకుండా జీవించటం కూడా ఒక సవాలే. పిల్లలు, సామాజిక మాధ్యమాలు వర్తమాన విద్యార్థులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. మేధావులు సైతం వీటికి దాసోహం అవుతున్న సంఘటనలు చూస్తున్నాం. ఇక చెప్పేదెవరు, దారి చూపించేదెవరు? ముక్కుపచ్చలారని పిల్లలు ఈ సామాజిక మాధ్యమాల మోజులో పడి ప్రాణాలు సైతం విడిచేస్తున్నారు. తనకు తాను అందంగా కనిపించాలన్న అభిలాషతోనో, తన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అన్న కుతూహలంతోనో, తాను చేసిన చిన్న పనైనా 10 మందితో పంచుకోవాలనో, అసలు చుట్టూ సమాజంలో ఏమి జరుగుతుందో అన్న ఉత్సుకతతోనో, తన స్నేహితులు ఏమి చేస్తున్నారనో, ఇలా ఇంతకు మునుపు మన ఊహకు కూడా అందని విషయాల గురించి ఇప్పుడు మనము 24 గంటలు ఆలోచిస్తున్నాం. పెద్దలను చూసి పిల్లలు, స్నేహితులను చూసి సహవిద్యార్థులు, ఇలా ఒకరిని చూసి ఒకరు ఈ సామాజిక మాధ్యమాల ప్రవాహంలో పడి కొట్టుకొని పోతున్నారు. దీని దుష్ప్రభావం గుర్తించిన పిల్లలు చాలా నియంత్రణతో ముందుకు సాగుతూ అద్భుతాలు సాధిస్తుంటే, దీనికి బానిసలుగా మారిపోయిన పిల్లలు మాత్రం తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ విషవలయం నుండి బయటపడటం ఎలాగా? ఒకవేళ ఇది పిల్లలకు తగదని పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్లను దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తే చాలా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫేస్బుక్లో ఉండద్దని అమ్మ అరిస్తే చిన్నారి పాప, చదువుకునే పాప ఆత్మహత్య. ఫేస్బుక్లో స్నేహం చేసి చదువులో మేటిగా వెలిగే విద్యార్థిని ఇల్లు వదిలేసి వెళ్లిన సంఘటన.
సెల్ఫీ మోజులో పడి ప్రమాదకర విన్యాసం చేస్తూ క్రిందపడి దుర్మరణం పాలైన విద్యార్థి. ఇంట్లో చెప్పి సరదాగా నలుగురు స్నేహితులతో చెరువుకు షికారుకు వెళ్ళి లోతు తెలియక ఫోటోలు తీసుకుంటూ మునిగిపోయిన సంఘటన. యూట్యూబ్లో వీడియోలు చూసి నేర ప్రవృత్తిని అలవర్చుకున్న విద్యార్థి. తరగతిలో తోటి విద్యార్థులను అసభ్యంగా చిత్రీకరిస్తూ పట్టుపడ్డ విద్యార్థి. టీచర్లను కూడా వదలకుండా అసభ్యమైన పదజాలంతో పోస్టులు పెడుతున్న నేటి యువత. సామాజిక మాధ్యమాలలో చూడకూడని, చదవకూడని అంశాలు చూస్తూ తమను తాము నాశనం చేసుకుంటున్న విద్యార్థులు. ఇలా చాలా భయంకరమైన సమాచారాలు, పర్యవసనాలు మనము చూస్తున్నాం. పిల్లలకు కూడా ఈ విషయాలన్నీ తెలుసును. కారణం, వర్తమాన కాలంలో ఏది ఎవరికీ తెలియకుండా దాచలేము. అయినా సరే పిల్లలు మనసు పెడితే దేనినైనా సాధించవచ్చు అని నమ్మిన వాడిని కాబట్టి ఇక్కడ ఈ విషయాలు చర్చిస్తున్నాను. ఇందులో విషం ఉందని గ్రహించగలిగితే ఇక ఏ విషయమూ కూడా చెప్పక్కర్లేదు. ఇక్కడ కొన్ని సలహాలు మీకు అందిస్తున్నాను. అవి మీరు స్వీకరించి మంచి మనసుతో ఆచరిస్తే మీరు కూడా అద్భుతాలు సాధిస్తారు. సూచనలు. సామాజిక మాధ్యమాలలో ఎంత సమయం వెచ్చిస్తున్నారో తెలుసా? వాటి వలన మీరు పొందిన లాభం ఏమిటి? అన్ని గంటల సమయంలో నేర్చుకున్నది ఏమిటి? ఇన్ని గంటల సమయం మనము ఇంకో ఉపయోగకరమైన విషయం మీద పెట్టవచ్చా? సామాజిక మాధ్యమాలలో ఉండటం వలన మనము బాగుపడగలమా? మీరు నిజంగా సామాజిక మాధ్యమాల దుష్ప్రభావాల నుండి బయటపడాలి అనుకుంటే వెంటనే మీ వ్యక్తిగత అకౌంట్స్ అన్నిటికీ స్వస్తి పలకండి. వాటికి ముగింపు పలకలేనప్పుడు స్వీయ నియంత్రణ విధించుకోవాలి. విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు రోజుకు గరిష్టంగా 1 గంట సామాజిక మాధ్యమాలలో సమయం వెచ్చించే ప్రయత్నం చేయండి. సామాజిక మాధ్యమాలలో మీరు ఏమేమి చూడాలో కూడా ముందే నిర్ణయం చేసుకోండి. చదువుకునే సమయంలో అసలు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండండి. చేతిలో ఫోన్ కాదు, పిల్లలకు ఉండాల్సింది కేవలం పుస్తకాలు మాత్రమే అని గుర్తించండి. 1 వారం పాటు పైన పేర్కొన్న సూచనలు పాటించడం ద్వారా పొందిన లాభాలను గమనించి రివ్యూ చేయండి. సామాజిక మాధ్యమాలలో మనము అత్యంత ఇష్టంగా తెలుసుకునే ఏ విషయం అయినా జీవితకాలం గుర్తుండిపోతుంది. మరి అదేవిధంగా మనము చదువు మీద మనసు పెడితే ఇంకెంత లాభదాయకంగా ఉంటుందో ఆలోచించండి. ప్రేరణ మంత్రం. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ యూజింగ్ ఫేస్బుక్ బట్ మేకింగ్ యువర్ ఫేస్ ఆన్ ద బుక్.